ఓం నమః పాణినికాచార్య పతంజలిభ్యః. ఇక షష్ఠి. మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయా అమ్మా? ఉంటే ఉన్నాయి. ప్రాతిపదికార్థలింగ వచన మాత్రే ప్రథమా. ఉమ్. ఆ సూత్రం నెంబర్ చెప్పరా ఎవరైనా కొంచెం నాకు? 2-3-46 అండి. 2-3-46. 46. కారకే అది చెప్పండి. 2-3-4-23. 1-3-23. ఆ, ఆ, ఆ. 1-3-23 అండి. 1 3-23 విద్యా కారకే 1-4-23 ఉందండి గురువు గారు ఇచ్చిన notes. అవును. ఆవిడ 3-23 అంటున్నాడు. Three book ఆ, లో వన్ three. 1-3-23 ఉందండి. Text త్రీ book లో అయ్యో, 4 వెరైటీలు. 1-3-23 ఉంది. 1-3-23 ఏనండి. పేజ్ Text ఆ, 28. నీలకంఠం గారి బుక్ లో పేజ్ 28. గురువు గారు కరెక్ట్ చేసింది ఇచ్చారు, అందులో 1-4-23. అష్టాధ్యాయులు నేను యాక్చువల్గా 1-4-23 ఉందండి. అది గురువు గారు అందులో ఉన్న తప్పులు కరెక్ట్ చేసి మనకి మళ్ళీ అవును, పంపించారు. ఇది వరకు గుర్తుందా ఇవన్నీ? గుర్తుందండి, రాసుకున్నా నేను కూడా. అయిపోయింది. తర్వాత ఈ కారకే ఎక్కడ ప్రారంభమైంది? ద్వితీయ విభక్తిలో ప్రారంభం. సూత్ర సంఖ్య 1-4-23. 1-4-23. ఓకే. రైట్. ఇప్పుడు స్వతంత్ర కర్త అన్నావా లేదా? ఆ. కర్తకి స్వతంత్ర కర్త అన్నామా లేదా? 1-4-54 గురువు గారు. ఆ, కనుక అంటే ఇది ఎందుకు చదువుతున్నా అంటే, రికార్డింగ్ స్టార్ట్ చేశాను. ఎందుకు చదువుతున్నా అంటే, ఈ ప్రథమ విభక్తి ఏదైతే ఉందో అది కొంతమంది ఇది కారకంలోకి రాదు, వాడు స్వతంత్రుడు అంటే ప్రధానుడు, వాడు చేస్తున్నాడు కానీ అని చెప్తారు. ఉమ్. కొంతమంది అభిప్రాయంలో ఆ ప్రాతిపదికార్థలింగ వచన మాత్రమే ప్రథమ అనే సూత్రము కూడా కారకంలో భాగమే అని కొంతమంది అభిప్రాయం. ఉమ్. వీళ్ళతో నాకు ఎందుకు వచ్చిన గొడవ అనుకున్నాడు భట్టోజీ దీక్షితులు వారు. ఓ. ఉమ్. ఓకే. శేషే షష్ఠి శేషే. శేషము అంటే మిగిలిన మిగిలినవి. మిగిలి. అంటే చాలా సింపుల్ గా చెప్పనా, ఉక్తాదన్య శేష. చెప్పినది కాకుండా మిగిలింది ఆ. అశేషం అంటారు కదా. అంతే కదా. అంతే. కనుక ఇక్కడ దానికి చెప్తున్నాడు, కింద చదవండి. కారక ప్రాతిపదికార్థ వ్యతిరిక్త అన్నాడు. అసలు ప్రథమ కూడా కారకంలోకి వచ్చేస్తే కారక వ్యతిరిక్త అంటే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ పంచాయతీ ఉంది, పాలి పంచాయతీ అంటారు దీన్ని. కొంతమంది అది ప్రాతిపదిక అందులోకి వస్తుందని కారకంలోకి, కొంతమంది కారకం అనే దీనిలోకి రాదని ఉన్నది. కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్ గా చెప్పేశాడు. ఏమని? కారక ప్రాతిపదికార్థ వ్యతిరిక్త అంటే ఏమేమిటి? ఇప్పుడు పక్కకి తీసేశాడు ఇక్కడి నుంచి. కర్తృకారకము, కర్మకారకము, చెప్పండి వరుసగా. కర్తృ, కర్మ, కారకం, సంప్రదాన, అపాదాన. అపాదాన. ఒక్క నిమిషం నా ప్రశ్న విన్నారా? చెప్పండి. వరసగా చెప్పమన్నా. అవును. మండూక పులుతులు వద్దు. చెప్పండి. కర్తృకారకం, కర్మకారకం, కర్మకారకం, కరణకారకం, ప్రధాన కారకం, అపాదాన కారకం, అధికరణ కారకం. ఈ కారకాలు కానటువంటి అయినది.
క్రియాజనకం కారకం కదా. ఆ, ఇక్కడ ఈ షష్ఠీ విభక్తి క్రియాజనకము కాదు. కాదు. మరి ఏమిటయి అంటే స్వస్వామ సంబంధ అన్నాడు. భావ ఆది సంబంధ, స్వస్వామి సంబంధము, ఇట్లాంటి అనేక సంబంధములతో సంబంధ షష్ఠి అంటారు. ఏమండి అప్పుడు ఏమిటవుతుంది? శేష తత్ర షష్ఠి స్యాత్. ఇలాంటి మిగిలిపోయిన ఏవైతే చెబుతున్నామో దీనికి షష్ఠి వస్తుంది. ఉదాహరణ ఏం చెప్పాడు? రాజ్ఞ పురుష. ఉమ్, ఈ ఉద్యోగి రాజుకు సంబంధించిన వాడు ఉమ్, అంతే అని కర్మాదీనామపి సంబంధమాత్ర వివక్షాయాం షష్ఠ్యేవా. ఇప్పుడు ఏవేవి వదిలేసి చెప్పుకున్నాము? మిగిలిన 6 కారకాలు వదిలేసాము. ఉమ్. ఉన్నవే 6 కారకాలు. ఇంకా మిగిలిన 6 కారకాలు అంటే ఏ కారకం పట్టుకున్నావు? ఏం పట్టుకోవాలా? ఏం పట్టుకోలే. దీన్ని విభక్తిలో వేసేసాం. ఏ. తర్వాత చెప్పండి. స్వస్వామి సంబంధం ఉన్నప్పుడు శేష షష్ఠి వస్తుంది అన్న దానికి రాజ్ఞ పురుష ఉదాహరణ తీసుకున్నాం. అంటే ఆ రాజు శబ్దంకి రాజ్ఞ అని షష్ఠి విభక్తి వచ్చింది కాబట్టి వాళ్ళిద్దరికి పురుషుడికి రాజుకి స్వస్వామి సంబంధము వచ్చింది. రాజు స్వామి, ఆయన యొక్క స్వము సేవకుడు, వృత్యుడు. సేవకు స్వం అంటే ఆస్తి, ఆయనకి సంబంధించిన వాడు. స్వస్వామి సంబంధ ఇది. ఇప్పుడు ఇక్కడ దాకా ఒక పార్ట్ అయిపోయింది. ఇంకా ఎలా చెప్పచ్చు అంటే కర్మాదీనాం అపి సంబంధమాత్ర వివక్షాయాం షష్ఠ్యేవా. ఏమండి? సంబంధమాత్ర వివక్షాయాం షష్ఠ్యేవా అంటే వివక్ష అంటే అర్థం ఏమిటి? వక్తురిచ్చ వివక్ష. అనేవాడు ఏ ఉద్దేశంతో అంటున్నాడు? కర్మాదుల వివక్ష చేశాడు, సంబంధం వివక్ష చేశాడు అంచేత ఉదాహరణ చెబుతున్నాడు. అంటే దీన్ని ఏంటంటే సామాన్యము విశేషము అని 2 విధంగా విడగొట్టుకున్నాం. ఏమండి? సామాన్య వివక్ష విశేషంగా పెట్టుకునేటం. ఇప్పుడు ఈ కర్మ ఉంది. సతాం గతం అని ఉదాహరణ ఇచ్చాడు చూడండి ముందు. చూస్తున్నాం. సతాం గతం అన్నప్పుడు ఏం చేశాడు అంటే సత్పురుషుల యొక్క మార్గము అన్నాడు. ఏమండి? ఎవరు వెళ్తున్నారు? ఎవరో చైత్రుడో వెళ్తున్నాడు. అప్పుడు ఆయనకి ఏం కారకం వస్తుంది? కర్తృకారకం వస్తుంది. అప్పుడు ఏం రావాలి? కర్తృ కర్ణయో తృతీయ కాబట్టి తృతీయ వచ్చి సద్భిహి గతం అనాలి కదా. సద్భిహి గతం అనాలి. అలా ఆ కర్తృ కారకాన్ని వివక్ష చేయకుండా ఏమంటాడు? కర్మాదీనామపి సంబంధమాత్ర వివక్షాయాం, వీళ్ళు వెళ్లే మార్గము అని చెప్పేసి జనరలైజ్డ్ స్టేట్మెంట్ అనమాట ఇది. స్పెసిఫిక్ గా ఈ కర్త అని చెప్పట్లే. అలా చెబితే షష్ఠియే వస్తుంది. షష్ఠియే వస్తుంది అని ఉదాహరణ ఇస్తున్నాడు. ఏమిటి? సతాం గతం అంటే సతాం అనే గతం దగ్గర కర్తృ రూపమైన సత్, ఆ మంచి పురుషుడు ఎవడైతే ఉన్నారో ఇక్కడ కర్తృత్వముని వివక్ష చేయకుండా సంబంధత్వాన్ని మాత్రం వివక్ష చేశాడు. అందుకని సతాం అనే షష్ఠీ విభక్తి రూపం వచ్చింది ఇన్స్టెడ్ ఆఫ్ సద్భిహి. అది తర్వాత అట్లాగే
ఒకవేళ కర్తృ వివక్షం చేసాం అనుకోండి, సద్భిహి అనే చెప్పే రూపం వస్తుంది. తర్వాత సర్పిషో జానీతే అనే స్థలం ఏమండి, సర్పిషో జానీతే అంటే ఏంటి? సర్పిష జానీతే అని అర్థం. ఇక్కడ సర్పిష్ శబ్దానికి కరణకారకం రావలసి ఉండగా దానిని మామూలుగా సంబంధంతో వివక్ష చేశారు కాబట్టి షష్ఠీ విభక్తి వచ్చి సర్పిష జానీతి అని వచ్చింది. మాతు స్మరతి, మాతు స్మరతి అనే దగ్గర ఏమైంది? తల్లిని స్మరిస్తున్నాడు వాడు, తల్లిని స్మరిస్తున్నాడు. అంటే ఏ విభక్తి రావాలి? కర్మకారకం. ద్వితీయ రావు, మామూలుగా ద్వితీయ రావు. మాతరం స్మరతి అనాలి. స్మరతి రావాలి. మాతరం అనే పదం రావాలి కదా. అవును. అక్కడ సంబంధత్వ వివక్ష చేసినప్పుడు అంటే ఎవరికండి ఇవన్నీ గోల? మాట్లాడేవాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెప్పటం లక్షణం. అంటే నువ్వు వాడితే కారకంలో చెప్పు, లేకపోతే షష్ఠిలో కూడా చెప్పుకో ఏదైనా. అవును. అయిపోయిందా షష్ఠి విభక్తి? ఇంకేమైనా ఉందా? లేదు, ఇది బాగుంది, అయిపోయింది ఇప్పుడు ఫస్ట్. షష్ఠి శేషే. భయం పోయిందా లేదా ఇంకా మిగిలిందా? 1/4 గ్రాము 100 గ్రాముల భయం ఇంకా మిగిలిందా మీకు వ్యాకరణం మీద? లేదు, భయం లేదండి. ఆ ఇక్కడ సంబంధం అయిపోయింది. తర్వాత ఏధోదకస్యోపస్కృతే అన్నాడు. అంటే ఏధోదకస్య ఉపస్ఫురుతే అనే స్థలంలో కర్మరూపమైన ఏధ ఉదక అనేటటువంటి వీటికి ఈ పదముల యొక్క అర్థములకు సంబంధత్వాన్ని వివక్ష చేశాడు కాబట్టి ఏదోదకస్య అని వచ్చింది. అసలైతే ఏం రావాలి అక్కడ? కర్మ రావాలి. ఏదో కౌ అని రావాలా? అంతే. అది ద్వివచనం రావాలి, రాలేదు. రావాలి, పట్టేశారు. అంచేత ఇక్కడ గమనించండి, అంటే ఏది రావలసి ఉన్నా షష్ఠిలో చెప్పేసుకోవచ్చు. ఏమండి? గురు చరణౌ స్మరామి, గురు చరణములను స్మరిస్తాను. గురు చరణయోగ స్మరామి కూడా అనొచ్చు. షష్ఠి ద్వివచనంలో అనొచ్చు. వివక్ష చేస్తే, వివక్ష చేస్తే, సంబంధత్వాన్ని వివక్ష చేస్తే ఇలా. తర్వాత ఇంకోటి ఏమన్నాడు? భజేశంభోశ్చరణ. అదే చెప్పాడండి. భజేశంభోశ్చరణయో అంటే ఏంటి? అక్కడ ఏమి చేయాలి? వివక్ష చేయాలి. కర్మరూపమైన చరణ పదార్థానికంటే వివక్ష చేస్తే చరణయో అని కూడా వాడచ్చు. ఫలానాం తృప్త. మామూలుగా కారణం ఫలముల చేత తృప్తుడయ్యని రావాలి. బహువచనం. బహువచనం చెప్పండి, బహువచనం ఏంటో? ఫలైహి రావాలి. అతోభిరైస్ అని ఒక సూత్రం, అతోభిరైస్ అనే ఒక సూత్రం తోటి ఫలైహి అవుతుంది. ఆ భీ స్థానంలో ఐ వస్తుంది అనమాట. ఐస్ వచ్చింది కాబట్టి సకారం ఉంది కాబట్టి విసర్గగా మారుతుంది, ఫలైహి అవుతుంది. ఇది మీ అదృష్టానికో నా అదృష్టానికో నేను మీకు మళ్ళీ చెప్పడం తటస్థిస్తే శబ్దాధికారం అప్పుడు చెప్పుకుందాం. సరే, ఇట్లా అయిన తర్వాత షష్ఠీ హేతు ప్రయోగే, షష్ఠీ హేతు ప్రయోగే, హేతు శబ్ద ప్రయోగే హేతౌ జ్యోతే షష్ఠీ స్యాత్. అన్నస్య హేతోర్వసతి సర్వనామ్నాస్తృతీయా చ. ఈ హేతు అని చెప్పి మనకి ఎక్కడ వచ్చింది? తృతీయ విభక్తిలో వచ్చింది. గుర్తుందో లేదో సూత్రం? హేతవు తృతీయ వచ్చింది. అందుకని షష్ఠీ హేతు ప్రయోగే అని.
అంటే హేతవు అనే సూత్రము ఇక్కడికి అనువర్తించుకుంటే హేతు శబ్దము ప్రయోగించినప్పుడు హేతుత్వము ద్యోతకమైనప్పుడు కూడా షష్ఠి వస్తుంది. వాడు హాస్టల్లో ఉన్నాడండి, జేఎన్యూలో, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో. హాస్టల్ ఖాళీ చేయట్లేదండి. ఎందుకు? భోజనం దొరుకుతుంది, చదువుకుందామని కాదు. తిండి ఉండొచ్చు. ఫ్రీ, షెల్టర్ ఫ్రీ. ఈ విషయం ఎవరికి తెలిసింది? భట్టోజీ దీక్షితులు గారికి తెలిసింది. అందుకనే ఆయన రాశాడు చూడండి, అన్నస్య హేతోః వసతి. ఉమ్. హాయిగా నవ్వేసుకున్నారా పద్మ గారు? అప్పటి నుంచి ఉన్నదే కొత్తగా పాపం అనవసరంగా ఎవరిని తప్పుపట్టక్కర్లే. అన్నస్య హేతోర్వసతి. వీడు గురుకులంలో ఎందుకున్నాడు రా అంటే కనుక అన్నం పెడుతుంది కాబట్టి గురువు గారి పత్ని. చదువుకు అన్నేన వచ్చినా రాకపోయినా. అన్నేన బదులు అన్నస్య వాడచ్చు ఆ అంటున్నా. అన్నస్య హేతో. హేతు ఈ హేతు శబ్ద ప్రయోగంలో ఉండాలి. ఉండాలి, ఉండాలి. అర్థమైంది అది గురువు. హేతునా వసతి బదులు హేతోహ. అవును, హేతునా ఉండదు ఇంకా. అది పూర్వం అంటే అదే దాన్ని ఇప్పుడు మనం షష్ఠిలో చెప్తున్నాం. అంతే. అంతే. హేతౌ శబ్ద ప్రయోగే హేతౌ ద్యోతే షష్ఠి స్యాత్. ద్యోతకమైనా కూడా ఉన్నస్య హేతోర్వసతి అయిపోయింది. సర్వనామ్న తృతీయా చ. సర్వనామ్న తృతీయా చ. ఏం చెప్పాడు దానికి? సర్వనామ్నో హేతు శబ్దస్య చ ప్రయోగే హేతౌ ద్యోతే తృతీయా స్యాత్ షష్ఠి చ. ఇప్పుడు పైన ఏం చెప్పారండి ఉదాహరణ? హేతు షష్ఠి హేతు ప్రయోగకు ఉదాహరణ ఏం చెప్పారు? అన్నస్య హేతో వసతి. అన్నస్య హేతో వసతి. అన్నస్య హేతో వసతి. ఉమ్. ఏమండి పద్మ గారు, మీరు అసలు ఆ మాట ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పారు ఆ మాట అంటే వెంటనే మీరు అనండి. మీరు అడిగారు కాబట్టి అనండి ఒకసారి. అనమ్మా, నోటితో అను. మీరు అడిగారు కాబట్టి. నేను ఏమని అడిగాను? తస్య కేన హేతు హేతునా వసతి. కిం కిం కారణం, కిం నిమిత్తం. కేన హేతునా వసతి. అదే తస్య హేతునా వసతి. అవి రెండే. తర్వాత ఉదాహరణ రెండు చూసుకోండి ఇప్పుడు. కిమ్ అనేది సర్వనామ శబ్దం కదా తల్లి. అవునండి. కిమ్ అనేది సర్వనామ శబ్దమే కదా. ఇంకే కాని అందుకని కేన హేతున హేతు శబ్దం కూడా ప్రయోగంలో ఉంది కదా. ఉంది కనుక కేన హేతున వసతి అనొచ్చు, కస్య హేతోః వసతి అని కూడా అనొచ్చు. అప్పుడు మీరు సమాధానం చెప్తారు, అన్నస్య హేతున వసతి అని. అన్నస్య హేతోః వసతి అని అంటారు. అయిపోయింది. తర్వాత నిమిత్త పర్యాయ ప్రయోగే సర్వాసాం ప్రాయ దర్శనం. ఏమంటే టైం అయిపోయిందా? కాసేపు చెప్పుకోవచ్చా? ముందుకి ఆపేద్దామా? మీరు ఎప్పుడంటే అప్పుడు చెప్పండి. పర్వాలేదు. కొంచెం ముందుకు చెప్పుకుని ఆపుదాంలేండి. మరీ బీబీ నగర్ స్టేషన్ లో దిగిపోవద్దు. కాస్త కనీసం వరంగల్ స్టేషన్ వరకన్నా ప్రయాణం చేద్దాం. నిమిత్త పర్యాయ ప్రయోగే సర్వాసాం ప్రాయ దర్శనం. ఇది వార్తికం. కిం నిమిత్తం వసతి, కేన నిమిత్తేన వసతి, కస్మై నిమిత్తాయేత్యాది. ఒకటే ప్రశ్న. పైన ఏమన్నాడు? కేన హేతున వసతి అన్నాడు కదా. ఇక్కడ హేతు అని కాకుండా నిమిత్త పర్యాయ ప్రయోగే అంటే నిమిత్త పర్యాయ శబ్దములను వాడినప్పుడు. నిమిత్తం ఒకటే కాదు, నిమిత్త పర్యాయ శబ్దములను వాడినప్పుడు అప్పుడు ప్రాయశః అంటే జనరల్ గా, సాధారణముగా ఏమన్నాడు? ప్రాయ దర్శనం. జనరల్ గా మనకు కనపడుతూ ఉంటుంది. ఏం కనపడుతుందయ్యా అంటే కిం నిమిత్తం వసతి అని అడగచ్చు ప్రథమలో. కేన నిమిత్తేన వసతి
అని తృతీయ. తృతీయలోనూ అడగచ్చు. ఆ, తస్మై నిమిత్తాయ వసతి అని చతుర్థిలో కూడా అడగచ్చు. ఇలా ఏదైనా అడగచ్చు. ఆ, తస్మాత్ నిమిత్తాత్ వసతి మీ ఇష్టం. అడగచ్చంట. ఇట్లా అన్ని కనపడతాయి. ఏవ కిం కారణం కో హేతు కిం ప్రయోజనం ఇత్యాది. అలాగే అలాగే ఏమన్నాడు? నిమిత్త పర్యాయ పదాలు అన్నాడు కదా. ఈ మొదటి రెండు ఉదాహరణ ఏం చెప్పాడు? కేన నిమిత్తేన కస్మై నిమిత్తాయ అని చెప్పాడు. పర్యాయ పదంతో ఉదాహరణ చూపిస్తూ కిం కారణం, నిమిత్తం అన్న కారణం అన్న ఒకటేగా. ఒకటే. కిం కారణం కో హేతు కిం ప్రయోజనం ఇత్యాది. ప్రాయగ్రహణాత్ సర్వనామ్నః ప్రథమ ద్వితీయే నస్తః జ్ఞానేన నిమిత్తేన హరిః సేవ్యః జ్ఞానాయ నిమిత్తాయ ఇత్యాది. ఏమండి? ఈ ప్రాయగ్రహణము చేత, అంటే ఈ ప్రాయ శబ్దం వాడాడు కదా, ప్రాయ దర్శనం అన్నాడు కదా. సాధారణంగా వాడేదన్నా. ఈ ప్రాయ దర్శనం అనే చేయటం తాత సర్వనామ శబ్దములు కాని వాటికి, సర్వనామ శబ్దములు కాని వాటికి మాత్రము ప్రథమ ద్వితీయలు ప్రవర్తించవు. అంచేత జ్ఞానేన నిమిత్తేన, జ్ఞానాయ నిమిత్తాయ అని తృతీయ దగ్గర నుంచి రూపాలు కనపడతాయి, కానీ ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి రూపాలు కనపడవు. షష్ట్యతసర్థ ప్రత్యయేన ఏతద్యోగే షష్ఠీ స్యాత్ దిక్శబ్దేతి పంచమ్యా అపవాదః. ఈ దిక్శబ్దేతి అనే అక్కడ పంచమిలో వచ్చే ఒక సూత్రానికి అపవాద సూత్రము ఇది అంటున్నాడు. గ్రామస్య దక్షిణతః పురః పురస్తాత్ ఉపరి ఉపరిష్టాత్ అంటే ఏమిటి? షష్ఠి అతసర్థ ప్రత్యయేన అని పదచ్ఛేదం చేసుకున్నట్లయితే అతస్ అతసుచ్ అనే ప్రత్యయమునకు ఏమిటి అర్థము? ఈ ప్రత్యయ అతసుచ్ అనే దానికి అర్థం ఏంటి? దిక్ దేశ కాలములను అని అర్థం. దిక్కు, దేశము, కాలము అని అర్థం. ఈ అర్థము గల ప్రత్యయాలతో యోగం ఉన్నప్పుడు షష్ఠీ విభక్తి వస్తుంది అన్నాడు. అన్యాదాదితరర్థే దిక్శబ్ద మొదలైన సూత్రము చేత దిగ్వాచక శబ్దములతో యోగం ఉన్నప్పుడు ప్రాప్తించవలసిన పంచమీ విభక్తికి అపవాదుగా చెప్పి ఇది షష్ఠీ విభక్తి వస్తుంది అని చెప్పారు. అంటే గ్రామస్య దక్షిణతః అనే ఉదాహరణ మనకి ఇక్కడ ఇస్తున్నారు. దక్షిణతః, పురతః, పురస్తాత్, ఉపరిష్టాత్ ఈ శబ్దాలు అన్నమాట సంబంధం ఉన్నప్పుడు షష్ఠీ విభక్తి వస్తుంది. ఏనపా ద్వితీయా, ఏనపా ద్వితీయా, ఏన బంతే, ఏన బంతేన యోగే, ఏన అంతేన యోగే ద్వితీయా స్యాత్, ఏన పేతి యోగ విభాగాత్ షష్ట్యపి. ఇక్కడ సూత్రం చెప్పండి ఒక్కసారి. ఏనపా ద్వితీయ. ఏనపా ద్వితీయ. దీన్ని యోగ విభాగము చేయుట అంటే సూత్రమును రెండు ముక్కలుగా కత్తిరించుట. కనుక కత్తిరించబడని సూత్రం చెప్పండి. ఏనపా ద్వితీయ. ఇప్పుడు మనం ఏ విభక్తి చదువుకుంటున్నాం? షష్ఠి చదువుతున్నాం. షష్ఠి చదువుతున్నాం. యోగ విభాగం చేస్తే ఇది రెండు పదాలే కాబట్టి ఎట్లా విడిపోతుంది? ఏనపా అనేది ఒక సూత్రము, ద్వితీయ అని ఇంకోటి అయిపోయింది. చదువుతున్న ప్రకరణం షష్ఠి కాబట్టి ఏనపా యోగంలో షష్ఠి కూడా వస్తుంది అని చెప్పుకోవాలి. అర్థమైందా ఈ మాట? యోగ విభాగం అన్నది అర్థమైంది. పేరడుగు, పేరడుగు. ఇగో
రామకృష్ణ వస్తున్నారు. క్లాస్ లో ఉన్నానని చెప్పు. ఏనపా ద్వితీయ, ఏనపా అని విడగొట్టాలి. విడగొడితే ఏమిటవుతుంది? ఇది పదచ్ఛేదం చేసి ఏనప్ అనే ప్రత్యయం అండి. ఏనప్ అనే ప్రత్యయాంతంతో ఉన్నప్పుడు ద్వితీయ విభక్తి వస్తుంది. విడగొట్టినప్పుడు చేశారు కాబట్టి యోగ విభాగం చేస్తే షష్ఠి కూడా వస్తుంది. దక్షిణేన ఏనప్ కనపడుతుంది అక్కడ, కనపడింది. అది దక్షిణేన గ్రామం, దక్షిణము ఉన్నట్టు వైపు ఉన్నట్టు గ్రామము, లేతే షష్ఠి వస్తే దక్షిణేన గ్రామస్య అని కూడా వాడచ్చు. అందుకే దూరాంతి అదేటమ్మా మంగమ్మ గారు ఏం లేదు, వా అని ఇచ్చాడు, వాడే ఇచ్చేసాడు ఆయన. ఆ, వికల్పం అని చెప్తున్నా. దూరాంతికార్థే షష్ట్యన్యతరస్యాం, అన్యతరస్యాం అంటే వికల్పముగా అని అర్థం. అవును. ఏతైర్యోగే షష్ఠి స్యాత్ పంచమీ చ. ఈ దూరాంతికార్థే, ఈ సూత్రం పంచమిలో ఉంది కదా, చూడండి ఒకసారి. దూరాంతికార్థేభ్యో ద్వితీయా చ, పంచమిలో ఆఖరి సూత్రం. దొరికిందా? దొరికిందండి. అంటే ఏమొస్తుంది ఇప్పుడు? పంచమి విభక్తి వస్తుంది ఇక్కడ. రావాలి. పంచమి కూడా వస్తుంది. దూరాంతికార్థే షష్ఠి అన్యతరస్యాం అన్నాడు కాబట్టి దూరాంతికార్థే షష్ఠి అన్యతరస్యాం అంటే దూర అంతికార్థములలో దూరార్థకములు అంతికార్థకములైన శబ్దములతో యోగము ఉన్నప్పుడు షష్ఠి విభక్తి అన్యతరస్యాం వికల్పంగా వస్తుంది. ఒకవేళ షష్ఠి రాకపోతే ఏమొస్తుందయ్యా? పంచమి వస్తుంది, ముందు చెప్పింది. అందుకని ఉదాహరణ ఏమిస్తున్నాడు అంటే దూరం నికటం గ్రామస్య గ్రామాద్వా. దూర అంతిక రెండు ఉన్నాయి కదా, అందుకని రెండు ఉదాహరణ ఇచ్చాడు చూడండి. దూరం గ్రామస్య, దూరం గ్రామాత్, లేదా నికటం గ్రామస్య, నికటం గ్రామాత్ అని ఈ ప్రకారంగా వస్తుంది. అయిన తర్వాత ఇక్కడ ఆపుదానులేండి. శేషేశ్వర బాగుందండి. సూత్రకారులు అయిపోయారు సారు. బాగుంది బాగుంది, మూర్తి గారు మంచిగా చెప్పారు. ఇక్కడికి ఆపుదామండి, మిగతాది రేపు చూద్దాం.